క్యాన్సర్ని ముందుగానే ఎలా గుర్తించాలి, ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో డాక్టర్ మోహన వంశీ గారి మాటల్లోనే విందాం. క్యాన్సర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. జనరల్గా ఎటువంటి మేజర్ సిమ్టమ్స్ ఉండవు. చాలామంది పేషెంట్స్ అంటుంటారు, చూడగానే వాళ్ళ అటెండర్స్ చెప్తాం, పేషెంట్కి డైరెక్ట్గా చెప్పాం కదా, అయ్యా ఇది 4th స్టేజ్ క్యాన్సర్ అనగానే ఫస్ట్ అదేంటండి డాక్టర్ గారు, గత 2-3 నెలలుగానే ఆయన బాధపడుతున్నారు, మైల్డ్ కాఫ్ అంతే తప్ప ఏమీ లేదు, మీరేంటి చూడగానే 4th స్టేజ్ క్యాన్సర్ అంటున్నారని కూడా చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. క్యాన్సర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయవు, కానీ చిన్న చిన్న వార్నింగ్ సిగ్నల్స్ ఉంటుంటాయి. వాటిని మనం అశ్రద్ధ చేయకూడదు. జనరల్ వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే లాస్ ఆఫ్ హెపటైట్, ఆకలి తగ్గిపోవటం, తినాలనిపించకపోవటం, డిస్టేస్ట్ ఫర్ ఫుడ్. డైనింగ్ టేబుల్ దగ్గరికి తినాలని వెళ్తాము, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తినబుద్ధి కాకుండా వెనక్కి వచ్చేస్తాము. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. అంటే ఇది ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, బట్ ఇట్ కుడ్ బి ఏ క్యాన్సర్. తర్వాత అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. నార్మల్గా తింటున్నాం, నార్మల్గా పని చేసుకుంటున్నాం, కానీ బరువు తగ్గిపోతున్నాం. లో గ్రేడ్ ఫీవర్, ఈవినింగ్ టైంలోనో ఎప్పుడో లో గ్రేడ్ ఫీవరు, కొంచెంగా వీక్నెస్, ఇవన్నీ కూడా మన మార్పులన్నీ కూడాను క్యాన్సర్ని సూచిస్తాయి. అంటే క్యాన్సర్ ఉందని కాదు, ఈ సిమ్టమ్స్ ఉంటే క్యాన్సర్ ఉండి ఉండవచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు అశ్రద్ధ చేయకుండా రెగ్యులర్గా దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్తో చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవే కాక ఆర్గన్ బేస్డ్ వార్నింగ్ సిగ్నల్స్. ఉదాహరణకి హెడేక్, అర్లీ మార్నింగ్ లేవటంతోనే హెడేక్ రావటం, ఆర్ హెడేక్తో నిద్ర లేవటం, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ 40-50స్లో కనుక ఇలాంటి సిమ్టమ్ వచ్చిందంటే ఖచ్చితంగా బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే కళ్ళు తిరిగినట్టు ఉండటం, డబుల్ విషను, జ్ఞాపక శక్తి కోల్పోవటం, వీక్నెస్ రావటం ఏదో ఒక పార్ట్ ఆఫ్ బాడీలో, ఇంకా కొన్నిసార్లు మాట్లాడలేకపోవటం, కొన్నిసార్లు విచక్షణ జ్ఞానం కోల్పోయి అందరి ముందు బట్టలు చేంజ్ చేసుకోవటం, ఆల్కహాల్ తాగిన వాళ్ళు తాగినట్టు నడవటం. అంటే బ్రెయిన్లో వచ్చే లొకేషన్ని బట్టి ఈ సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. అలాగే ఫిట్స్ రావటం, బీపీ పెరిగిపోవటం, ఇవన్నీ కూడాను కామన్ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. తర్వాత మిగతా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఆర్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సరు ఈ ఓరల్ క్యాన్సర్స్. ఓరల్ క్యాన్సర్స్ అంటే ముఖ్యమైన వార్నింగ్ సిగ్నల్స్ ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, లేదా కర్డీ వైట్ ప్యాచ్, పెరుగు లాంటి ఒక ప్యాచ్ అక్కడ అతుక్కొని ఉండటం, మనం రబ్ చేసినా రాకపోవటం, ల్యూకోప్లేకియా, ఎరిథ్రోల్యూకోప్లేకియా అంటాం. ఎరిథ్రోల్యూకోప్లేకియా కాంబినేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. ఇవన్నీ ఎటువంటి నొప్పి కలగజేవు, ఎవరు డాక్టర్ దగ్గరికి రారు, లేట్ స్టేజెస్లోనే వస్తుంటారు. మానని పుండు, అప్పుడప్పుడు పుళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి, పెయిన్ఫుల్గా ఉంటాయి, తగ్గిపోతాయి. మానని పుండు, క్రమం తప్పకుండా పెరుగుతున్నటువంటి పుండు, నాలుక మీద కానీ, దవడ లోపలి భాగంలో కానీ, అంగటి మీద కానీ, ఎక్కడైనా కావచ్చు, ఫ్లోర్ ఆఫ్ మౌత్లో కానీ, లిప్స్ మీద కానీ, మానని పుండు క్రమం తప్పకుండా పెరగటం అన్ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. ఈ రెండు కూడా. అలాగే మెడలో చిన్న చిన్న లింఫ్ గ్లాండ్స్, చిన్న గడ్డలు డెవలప్ అవటం, లోవర్ పార్ట్ ఆఫ్ ద నెక్లో థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ రావటం. అంటే ప్రతి థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ క్యాన్సర్ కాకపోవచ్చు, బట్ మస్ట్ బీ ఇన్వెస్టిగేటెడ్, చూపించుకోవాలన్నమాట. అలాగే ఎటువంటి గడ్డలు బాడీలో, శరీరంలో ఎక్కడైనా సరే ఏ భాగంలో అయినా గడ్డ రావటం, బ్రెస్ట్లో కానీ, తొడలో కానీ, కాల్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ, నెక్లో కానివ్వండి, ఈ గడ్డ క్రమం తప్పకుండా పెరుగుతోంది, పెయిన్లెస్ లంప్ అయితే ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకోవాలి. ఇక బ్రెస్ట్ క్యాన్సర్, కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియా. వార్నింగ్ సిగ్నల్స్కి మనం కనుక చూసినట్టయితే బ్రెస్ట్లో లంప్ కనపడటం, బ్రెస్ట్ యొక్క సైజ్, పరిమాణంలోనూ షేపులోనూ మార్పు రావటం, బ్రెస్ట్ స్కిన్ మీద మార్పులు, ముడతలు పండినట్టు ఉండటం, నరాలు ఉబ్బినట్టు ఉండటం, నిపుల్ మీద అల్సరేషన్ ఏర్పడటం, అలాగే నిపుల్ ఏరియాలో కాంప్లెక్స్ లోపలికి పోవటం, రిట్రాక్షన్ ఆఫ్ ద నిపుల్ అంటాం, లోపలికి పోవటం, నిపుల్ ఏరియాలో కాంప్లెక్స్లు రెండు ఒకే లెవెల్లో ఉండకుండా ఒకటి పైకి డ్రా చేయబడటం లేదా కిందకి రాగాల్సి ఉండటం, అలాగే బ్రెస్ట్లో నొప్పి లేనటువంటి లంప్ ఉండటం, నిపుల్ నుంచి బ్లడీ డిశ్చార్జ్ లేదా బ్లాకిష్ ఆర్ బ్రౌనిష్ డిశ్చార్జ్ రావటం, చంకలో గడ్డలు రావటం, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్, వెరీ కామన్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియన్ మెన్, సెకండ్ కామనెస్ట్ ఆఫ్టర్ ద ఓరల్ క్యావిటీ. చాలామంది అంటుంటారు నాకు గ్యాస్ ఉంది, చాలా కాలంగా గ్యాస్ ఉంది. ఇది ఒక అపోహ మాత్రమే. మనం తినే ఆహార పదార్థాలను బట్టి ఆ గ్యాస్ డెవలప్ అవడం జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ టైంకి తీసుకోవడం అని చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం ఫుడ్ తీసుకున్నా పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం. రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 4 ఇడ్లీలు తింటారు, 2 ఇడ్లీలు తినగానే పూర్తిగా ఫుల్ అయిపోయినట్టు ఉండటం, ఇంకా తినాలనిపించకపోవటం, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. అలాగే వామిటింగ్ రావటం, వామిటర్స్లో బ్లడ్ ఉండటం, తర్వాత ఆకలి తగ్గిపోవటం, ఇవన్నీ కూడాను వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్
స్టమక్ క్యాన్సర్ ఆర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. మల విసర్జన అలవాట్లో మార్పు రావటం, అంటే ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషను, లూజ్ మోషన్స్ ఉండటం, తర్వాత మోషన్లో బ్లడ్ పట్టడం, మోషన్ యొక్క క్వాంటిటీ తక్కువగా రావటం, ఒక పెన్సిల్ లాగా రావటం, లోవర్ రెక్టల్ క్యాన్సర్ లక్షణం అనమాట. ఇవన్నీ కూడాను కోలన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్. మామూలుగా మనం మోషన్ ఫ్రీగా పాస్ చేశాక వీల్ హ్యావ్ ఏ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్, క్లియర్ అయిపోయింది అని. మోషన్ ఫ్రీగా పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా లోపల ఏదో ఉన్నట్టు ఉండటం, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అంటే ఆ బ్రెయిన్ పర్సీవ్స్ దిస్ అట్ యాజ్ ఇంకా మోషన్ ఉన్నట్టే పర్సీవ్ చేస్తుంది. అక్కడ ఉన్నది ట్యూమర్, కానీ బ్రెయిన్కి అది ట్యూమరా మోషనా తెలియదు. పూర్తిగా మోషన్ పాస్ చేసినప్పటికీ కూడా ఇంకా వెళ్ళాలి అన్న ఫీలింగ్ కనుక ఉన్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. మోషన్లో బ్లడ్ పట్టాన్ని ఎప్పుడు అసలు చేయకూడదు. మోషన్తో మిక్స్ అయ్యి రావటం కానీ, మోషన్ పడకముందు బ్లడ్ పట్టడం కానీ, మోషన్ నల్లగా రావటం కానీ, మోషన్ పాస్ చేశాక రెడ్ బ్లడ్ డ్రాప్స్ పట్టడం కానీ ఏది కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలామంది ఈ వార్నింగ్ సిగ్నల్ అశ్రద్ధ చేస్తారు. పైల్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చాయి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను, పైల్స్ అన్నారు, ఆ మందులు వాడుకున్నాను, అవే వాడుకుంటున్నాను అనుకుంటారే తప్ప అది క్యాన్సర్ వల్ల వచ్చిన బ్లడ్ అని అనుకోరు. సో మోషన్లో కనుక బ్లడ్ పడితే ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకుండా దాన్ని థరోగా ఇన్వెస్టిగేషన్ చేయించుకొని దాని రావడానికి గల కారణాన్ని అనలైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకొని మోషన్లో అప్పుడు బ్లడ్ ఆగిపోతే అప్పుడు మనం సాటిస్ఫైడ్గా ఉండొచ్చు. చాలాసార్లు మోషన్లో బ్లడ్ పడుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, పైల్స్ ఉన్నాయని పైల్స్కి ట్రీట్మెంట్ ఇస్తారు, హెమరాయిడెక్టమీ చేస్తారు. ఆ తర్వాత ఇంకా కూడా బ్లడ్ పడుతున్నట్టయితే మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి, కొలనోస్కోపీ ద్వారా కానీ స్కాన్ ద్వారా కానీ. వెరీ ఇంపార్టెంట్. అలాగే మూత్రంలో రక్తం పట్టడం ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్ ర్యాపిడ్లీ రైజింగ్ ఇన్ ఇండియా. జనరల్లీ 50 years తర్వాత చూస్తుంటాం. సంవత్సరానికి ఒకసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ PSA చేయించుకున్నట్టయితే మనం ప్రాస్టేట్ క్యాన్సర్ రావడానికి ముందుగా పట్టుకోవచ్చు. ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయి ఉన్నప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్లో ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయటం, రాత్రిపూట ఎక్కువసార్లు వెళ్ళటం, అలాగే యూరిన్ పాస్ చేయడానికి అర్జెన్సీ అంటే మనం వెంటనే పరిగెత్తాలి వాష్రూమ్కి, లేకపోతే మధ్యలోనే డ్రాప్స్ పడిపోతాయి. ఆ తర్వాత యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళినాక చాలాసేపు యూరిన్ బయటకు రావడానికి టైం పట్టవచ్చు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్. అలాగే బినైన్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కూడా ఇలాంటి సిమ్టమ్సే కలిగించవచ్చు. అలాగే శరీరంలో ఎక్కడైనా ఏదైనా గడ్డలు రావటం, ఎనీ లంగ్ క్యాన్సర్, కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ అమంగ్స్ట్ మెన్, ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో మానని దగ్గు, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం, అలాగే బ్రెత్లెస్నెస్, ఆయాసం రావటం, దగ్గినప్పుడు వచ్చిన ఫ్లెమ్లో బ్లడ్ కనపడటం, వెయిట్ లాస్, లో గ్రేడ్ ఫీవరు, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు, వార్నింగ్ సిగ్నల్స్. అన్నవాహిక క్యాన్సర్ ఎస్పెషలీ స్మోకర్స్లోను, ఆల్కహాలిక్స్లోను ఎక్కువగా చూస్తుంటాం. ఈ మింగటానికి ఇబ్బందిగా ఉండటం, ముందుగా సాలిడ్స్కి ఇబ్బందిగా ఉండటం, ఎక్కువ టైం పట్టడం ఫుడ్ తీసుకోవడానికి, సాలిడ్ తిన్నాక కొంచెం లిక్విడ్ తాగితేనే ఆ ఫుడ్ లోపలికి వెళ్ళటం, స్లోగా లిక్విడ్స్ కూడా మనకి ద్రవ పదార్థాలకు కూడా మింగుడు పడకపోవటం, ఇవన్నీ కూడా అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు. ఇలా అనేక రకాలైన క్యాన్సర్స్కి అనేక రకాలైన వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయన్నమాట. ఈ వార్నింగ్ సిగ్నల్స్ ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, ఈ వార్నింగ్ సిగ్నల్స్ కనుక ఉన్నట్టయితే క్యాన్సర్ ఉండి ఉండవచ్చు. ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ నిర్ధారణ విషయంలో చాలా మందికి అనేక డౌట్స్ ఉంటాయి. బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందనే అపోహ కూడా ఉంది. ఈ విషయంపై డాక్టర్ మోహన వంశీ గారు ఏం చెప్తున్నారో మీరే వినండి. క్యాన్సర్ అనుమానం వచ్చినప్పుడు క్యాన్సర్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ మీద, క్యాన్సర్ డయాగ్నోసిస్ మీద, క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. రోజు చూస్తూనే ఉంటాను. ఇంత ఎడ్యుకేట్ చేసినప్పటికీ ఎంతోమంది ప్రముఖులు క్యాన్సర్ బారిన పడిన వాళ్ళ గురించి ఉదాహరణగా చెప్పి వాళ్ళకి మనం చెప్పినప్పటికీ బయాప్సీ అనగానే ప్రజలంతా భయపడిపోతారు. అదేమిటి, ముక్క తీస్తారా, నీడిలు పెట్టి ముక్క తీస్తారా, నీళ్ళు పెట్టి బ్రెస్ట్లో గుచ్చుతారా, గుచ్చితే క్యాన్సర్ పాకిపోతుందంట కదా, తేనె తుట్టుని కదిలించినట్టయితే ఎట్లా పాకిపోతాయో తేనెటీగలు, అట్లా క్యాన్సర్ కణాలు బాడీ అంతా పాకిపోతాయి అంట కదా అని రోజు ఇవాళ కూడా ఎవ్రీ డే ఇన్ స్పైట్ ఆఫ్ మనం మీడియా ద్వారా అందరూ ఆంకాలజిస్టులు ఎంతో అవేర్నెస్ తీసుకురావడానికి కృషి చేసినప్పటికీ కూడా ఈ పాపులర్ అపోహ, మిస్కన్సెప్షన్ ప్రజలందరిలోనూ అలానే ఉంది, చదువుకున్న వాళ్ళలో కూడా అలానే ఉంది. మొన్న మధ్య ఒక డాక్టర్ గారు వారి తండ్రి గారికి లివర్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ విత్ లివర్ మెటాస్టేసిస్ ఉంటే ఆ లివర్లో ఉన్నది కన్ఫర్మ్ చేసుకోవడానికి చిన్న బయాప్సీ చేద్దాం అనగానే అదేం డాక్టర్ గారు బయాప్సీ చేస్తే పాకిపోతుందంట కదా అని అడిగారు. ఆయన కూడా ఆఫ్థల్మాలజిస్ట్. సో ఇలా ఈ అపోహ చాలా ప్రబలంగా ప్రజల్లో కూడా ఉంది. సో క్యాన్సర్ బయాప్సీ చేయడం ద్వారా ఏ రకంగా కూడా క్యాన్సర్ అప్స్టేజ్ చేయబడదు.
క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకి పాకటం అంటూ జరగదు. బయాప్సీ ద్వారానే మనం ఏ రకమైన క్యాన్సరో మనం తెలుసుకోగలుగుతాము. అంతే తప్ప మిగతా ఏ రకమైన పరీక్ష ద్వారా మనం ఏ రకమైన క్యాన్సరు అసలు క్యాన్సరా కాదా చెప్పలేము. ఓరల్ క్యావిటీలో అయితే డైరెక్ట్గా అల్సర్ నుంచి బయాప్సీ చేస్తాము. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అయితే ఎండోస్కోపీ ద్వారా చేస్తాము. బ్రెస్ట్ క్యాన్సర్ అయితే నీడిల్ బయాప్సీ ద్వారా చేస్తాము. లంగ్ క్యాన్సర్ అయితే ఐదర్ బ్రాంకోస్కోపీ ద్వారా కానీ సిటీ గైడెడ్ బయాప్సీ ద్వారా కానీ మనం అనలైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కోలన్లో ఇంటెస్టైనల్ ట్రాక్లో ఉన్నట్టయితే ఎండోస్కోపిక్ బయాప్సీ చేయడం ద్వారా అది క్యాన్సరా కాదా ఈజీగా చెప్పవచ్చు. కొన్నిసార్లు ట్యూమరు మనకి బయాప్సీ చేయడానికి అందుబాటులో కనుక లేనట్టయితే, అంటే యాక్సెసిబుల్గా లేదు, లంగ్లో డీప్ సీటెడ్గా ఉంది, పక్కన ఇంపార్టెంట్ రక్తనాళాలు ఉన్నాయి, అలాంటప్పుడు యాక్సెస్ చేయలేనప్పుడు లిక్విడ్ బయాప్సీ అందుబాటులో ఉంది. లిక్విడ్ బయాప్సీ అంటే జస్ట్ పేషెంట్ నుంచి 10 ml బ్లడ్ తీసుకొని దానిలో సర్క్యులేటింగ్ ట్యూమర్స్ ఉంటాయి. బ్లడ్లో మీ అందరికీ తెలుసు, థౌజండ్స్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్, మిలియన్స్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఉంటాయి. వాటితో పాటు 5 నుంచి 10 క్యాన్సర్ కణాలు కూడా ఉంటాయి. వీటినే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు, సిటిసి. ఈ 5-10 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసే పరికరాలు ఇప్పుడు మనకి అందుబాటులో వచ్చాయి హైదరాబాద్లోనే. దీని ద్వారా సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి అది ఏ రకమైన క్యాన్సరు, ఎక్కడ నుంచి పుట్టింది, ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్తో పాటు ఆ బ్లడ్లో ఉండే సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ తీసుకొని, ఇంతకుముందు మనం అనుకున్నామే కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ అంటారు, 500-600 క్యాన్సర్ ఆంకోజీన్ ప్యానల్ చేసి ఏ రకమైన ఆంకోజీన్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చాయి. అంటే 10 ml ఆ బ్లడ్ డ్రా చేసి దాంట్లో ఉన్న సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్తో పాటు ఉండే సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏని జెనోమిక్ ప్రొఫైలింగ్ పంపించి ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ తీసుకొని దాన్ని ల్యాబ్లో ఇన్విట్రోలో గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ మెడిసిన్కి అది లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చాయి. అంటే బ్లడ్లో ఉండే ట్యూమర్ సెల్స్ తీసుకొని వాటిని ల్యాబ్లో గ్రో చేసి దేనికి లొంగుతుంది, అది ఏ మందుకు లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మీరందరూ వినే ఉంటారు యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ. స్త్రీల్లో యూరినరీ ఇన్ఫెక్షన్ చాలా కామన్గా చూస్తుంటాము. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, స్త్రీలు యూరిన్ టెస్ట్కి పంపిస్తారు. కల్చర్ సెన్సిటివిటీ, ఏ ఆర్గానిజం ఉన్నది, అది ఎందుకు దేమో మెడిసిన్కి లొంగుతుందో తెలుసుకుంటారు. అలా లిక్విడ్ బయాప్సీ ద్వారా బ్లడ్లో ఉన్న సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసింది. సో ఇలా క్యాన్సర్ డయాగ్నోసిస్లో మనకు అనేక రకాలైన విప్లవాత్మకమైన మార్పులు మనకు అందుబాటులో వచ్చాయి. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అంతా ఇలానే ఉండబోతుంది. 10 ml బ్లడ్ డ్రా చేసేసి అది ఏ రకమైన క్యాన్సరు, ఏ రకమైన మ్యూటేషన్ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వచ్చింది, దేనికి లొంగుతుంది కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత సర్జన్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఇతర వైద్య నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ టీం ద్వారా చికిత్స పొందవచ్చు. అయితే క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారు అయితే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించాలి. వైద్యుల సూచనల మేరకు ఆహార విషయాల్లో తగిన మార్పులు చేసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ ముప్పు నుంచి దూరంగా ఉండవచ్చు.